పల్స్9 న్యూస్ కి స్వాగతం. తప్పుడు ప్రచారాలతో బుగ్గన పేరుపై బురద చల్లడం న్యాయమా? వైఎస్ఆర్సీపీ నాయకులు బేతంచెర్ల పట్టణంలో బుగ్గన బంధువుల గోడంలో బియ్యం మాయం. పేదల బియ్యానికి రెక్కలు పేరిట వస్తున్న వార్తలకు బుగ్గనకు ఎటువంటి సంబంధం లేదని, బుగ్గన బంధువులు ఏది చేసినా ఆయనకు ఎలా సంబంధం ఉంటుందని ఖండిస్తూ శనివారం డోన్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బుగ్గన చంద్రారెడ్డి, బేతంచెర్ల మున్సిపల్ చైర్మన్ చలం రెడ్డిలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 25వ తారీఖున సివిల్ సప్లై అధికారులు బేతంచెర్ల పట్టణంలోని బియ్యం గోడౌన్లో తనిఖీలు చేయడం జరిగిందని, ఆ దినం సెలవు దినం కావడం వలన అక్కడ ఆ గోడౌన్కు సంబంధించిన వారు లేకపోవడంతో అధికారులకు సరైన పత్రాలను సమర్పించలేకపోయాడని, అధికారులు ఆ తనిఖీలు చేసిన తరువాత 3 రోజుల గడువు ఇచ్చి వాటికి సంబంధించిన పత్రాలను సమర్పించాలని తెలిపారని, కానీ కొందరు బుగ్గన బంధువుల గోడంలో బియ్యం మాయం అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఈ గోడౌన్కి బుగ్గనకు ఎటువంటి సంబంధం లేదని, బుగ్గన బంధువులు ఏ పని చేసినా రాబో రోజుల్లో బుగ్గననే దీనికి కారణం అనేలా అసత్య ప్రచారాలు చేస్తారేమో అని, ఇక్కడైన నిజాలు తెలుసుకొని ఇలాంటి ప్రచారాలు చేస్తే బాగుంటుందని, 200 సంవత్సరాలుగా బేతంచెర్ల మండలంలోని ప్రజలకు సహాయ సహకారాలు చేస్తూ వారికి వెన్నంటూ ఉండి సేవ చేస్తున్న బుగ్గన కుటుంబంపై తప్పుడు ప్రచారాలతో నిందలు మోపడం తగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మీట్ చైర్మన్ శ్రీరాములు, బేతంచెర్ల 15వ వార్డు కౌన్సిలర్ ఇబ్రహీం, ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ దస్తగిరి, ఎంపీటీసీ బుగ్గనాపల్లి రంగస్వామి, వైఎస్ఆర్సీపీ నాయకులు మూర్తా జావలి, మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, ఇస్తున్నారు అందరూ. నిన్న నుంచి ఆఖరి ఫోన్ హ్యాక్ అయిపోయి డిలీట్ చేసుకోలేక పంపించేవి ఉంటూ కూర్చున్నాం. బేతంచెర్ల మండలంలో బుగ్గన కుటుంబీకులు దాదాపు 200 సంవత్సరాల నుంచి ఉన్నారు. 200 సంవత్సరాల నుంచి బేతంచెర్ల టౌన్లో. బేతంచెర్ల మండలం అంతా బుగ్గన రాజనాథ్ రెడ్డి గారికి మొత్తం బంధుత్వం ఉంది. ప్రతి ఊర్లో ఉన్న 33 పల్లెల్లో ప్రతి ఊర్లో బంధుత్వాలు ఉన్నాయి. ఏ బంధువు ఏమి జరిగినా కూడా రాజిరెడ్డికి ఆపాదించడమేనా? ఇంకా ఇదే పనేనా? ఇంకా ఒక చిన్న ఎగ్జామ్, ఎవరైనా ఒక మోటార్ సైకిల్ మీద పోతుంటారు, ఇంటి పేరు బుగ్గన ఉంటుంది. ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ చేస్తే కూడా బుగ్గన బంధువు చేశారు అని చెప్పి స్క్రోలింగ్ చేస్తున్నారు. దాదాపుగా 600 ఫ్యాక్టరీలు ఉన్నాయి బేతంచెర్లలో. బుగ్గన బంధువులు అనుకోండి, ఇంకోటి అనుకోండి, స్నేహితులు అనుకోండి, దాదాపు సగం మంది ఉంటాయి. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా బుగ్గన ఫ్యాక్టరీలో జరిగాయని చెప్పి రాస్తారు. లారీలు ఉన్నాయి, అదేవిధంగా బేతంచెర్లలో దాదాపు 500-600 లారీలు ఉన్నాయి. దాంట్లో బేతంచెర్ల బుగ్గన బంధువులకు ఉన్నాయి, ఫ్రెండ్స్ సన్నిధులకు ఉన్నాయి, వెల్విషర్స్కి ఉన్నాయి. ఇది ఏం పద్ధతి బాగలేదు. ఏం చేయి ఏ ఊరిగాయి బుగ్గనకు ఆపాదిస్తున్నారు ప్రతి ఒక్కరు. అసలు ఆయనకు సంబంధం లేని విషయం అది. బంధుత్వాలు ఉన్నాయి, మండలం అంతా బంధుత్వాలే. చేసుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు తక్కువ ఉండొచ్చు, కాకపోతే ఆ తక్కువ అనేది ఉన్నప్పుడు వాళ్ళు ఇవి తక్కువ ఉన్నాయని ఆఫీసర్లు కూడా చెప్తారు. అయితే ఆ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ గోడౌన్ ఓనర్ని లేదా ఆథరైజ్డ్ పర్సన్ని వాళ్ళకు ఖచ్చితంగా దాని గురించి మాకు వివరణ ఇవ్వండి అని ఒక లెటర్ పంపిస్తారు. మీ దాంట్లో ఇది తక్కువ ఉన్నాయి, ఏం జరిగింది అనేది ఒక అడుగుతారు. అది అడిగినాక తిన్నామా లేదా అనేది అనాలా, కానీ అది అడిగినాక దానికి వివరణ మేము ఇవ్వకపోతే, ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ చెప్తాడో దానికి వివరణ ఇవ్వకపోతే మీరు ఆపాదించాలా. కానీ అసలు అది జరగకముందే ఆ చెకింగ్ వచ్చిన వెంటనే మీరు ఇవ్వడం ఏంటండి? ఇదే ఒక ఆయన ఈరోజు ఇప్పుడే చూసిన రచనా టీవీ చైర్మన్ చలం రెడ్డి బియ్యం అమ్ముకున్నాడట. అసలు గర్భిణీలో బియ్యం అమ్ముకున్నాడట. అసలు ఏమన్నా సంబంధం ఉందే? ఏం మాట్లాడుతున్నారు? అర్థము 10 మందికి అర్థమయ్యేటట్టు చెప్తారు, కానీ మా కాడ టీవీ ఉంది, మా కాడ మైక్ ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. దానికి ఒక పద్ధతి ఉంటుంది. నీకు తెలుసా? అర్థమని ఉండాలి కదా. 6 నెలల ముందే మాకున్న కొన్ని ప్రెజర్స్ వల్ల మేము ఆథరైజేషన్ వేరే వాళ్ళకి ఇచ్చేసాం. వాస్తవంగా అది అందరికీ మీకు తెలియదేమో,
బేదంచర్లోని అందరికీ తెలుసు, ఇచ్చేసినాం. మేము అసలు పోవడం లేదు, ఆ సైడ్కి కూడా పోవడం లేదు. అసలు దీంట్లో మా పేరు ఎందుకు తీసుకున్నారు మాకు అర్థం కావడం లేదు. ఎక్కడో లారీ దొరికింటే అది చలంరెడ్డి దగ్గర, దొరికినది ఎవరిదో మీకు అందరికీ తెలుసు. బెంగళూరు పోయిన రూట్లో దొరికినది ఎవరిదో లారీ అందరికీ తెలుసు. దాన్ని మా గోడలకు, మాకు సంబంధించిన గోడలకు ఆపాదించడం ఏంటండి? అసలు ఏమన్నా మాట్లాడితే మనము కొంచెం అర్థం ఉండి మాట్లాడాలి. మీకు అనుమానం ఉంది అని రాయండి. పేర్లు పెట్టడం ఏంటండి? పేర్లు చెప్పడం ఏంటది? అధికారులు తనిఖీ చేయడం అనేది సర్వసాధారణం అండి. దానికి మేము ఎప్పుడు కాదన్నా వాళ్ళ రైట్స్ ఉన్నాయి. వాళ్ళు వస్తారు, చూస్తారు, తక్కువ ఉంటే వివరణ అడుగుతారు. వివరణ మేము ఇవ్వకపోతే అప్పుడు మా మీద ఆపాదించాలి. కానీ ఇప్పుడు ఎందుకంటే డిస్పాచెస్ జరుగుతుంటాయి, వాళ్ళు వివరణను మేము ఇవ్వకపోతే వాళ్ళు మా మీద ఆపాదించాలి. కానీ వివరణ జరగకముందే బొక్కేసినారు. ఒక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన పేపర్లో రాయడమే. అసలు ఈరోజు మళ్ళీ వివరణ ఇస్తామంటే రాలే. మేమేం చెప్పాలి చెప్పు? TV5 రాలా, ABN రాలా, ఈటీవీ రాలా, రాలేదు. బుగ్గన సమీప బంధువు గోడంలో బియ్యం మాయం. ఏంటి మాటలు అవి? సరే, గవర్నమెంట్ ఒకవేళ బియ్యం మాయం అయితే గవర్నమెంట్ 60 రూపాయలు వసూలు చేస్తుంది. ఈరోజు ఈ అందరికీ తెలుసు. ఒకవేళ బియ్యం అమ్ముకుంటే ఎంతకు అమ్ముకుంటున్నాం అని? ఎంతకు అమ్ముకుంటున్నాం మనం? 30 రూపాయలకు 40 రూపాయలు. ఎప్పుడైనా మేమైతే కట్టాల్సిందే కదా గవర్నమెంట్కు. 30-40 రూపాయలకు అమ్ముకొని 60 రూపాయలు గవర్నమెంట్కి ఎవడన్నా కట్టాడా? ఎట్లా మాట్లాడతారు? అందరికీ తెలుసు. ఈటీవీకి తెలుసు, ఈ TV5కు తెలుసు, ఈ ABNకు తెలుసు ఎవరు బియ్యం వ్యాపారం చేస్తున్నారో, ఎవరు ఎక్కడ పెట్టుకొని స్టాక్ పెట్టుకొని అమ్ముకున్న అందరికీ తెలుసు. కానీ అవి మాత్రం చెప్పారు. ఎందుకంటే ఇంకా గుడ్డగాని మొగ మీద వెళ్ళ మీద పడితే తుప్పుకుంటూ పోతుంటారు అని. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు బియ్యం వ్యాపారము? అది అందరికీ మిగతా పత్రికలను బయట పెట్టాలా? ఆ 3 పత్రికలు బయట పెట్టకుండా మిగతా వాళ్ళని చెప్పాలా? అయ్యా పలానా చేస్తున్నారు అని. ఎవరు చేస్తున్నారు చెప్పాలన్నా పేర్లతో సహా అన్ని బయట పెట్టడం బాగుండదు. అవి రాయండి ముందు. అవి రాయకుండా గోడౌన్లలో చెక్. నేను చెప్తున్నాను కదండి, ఇది సర్వసాధారణం. కర్నూలు జిల్లాలో అన్ని గోడౌన్లలో, కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని గోడౌన్లలో చెకింగ్ జరుగుతున్నాయి. వస్తాయి, కొన్ని గోడౌన్లు ఎక్కువ వస్తుంటాయి, కొన్ని గోడౌన్లు తక్కువ వస్తుంటాయి. దానికి వివరించే బాధ్యత ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నాడో వాళ్ళది ఉండాలి. అంతవరకే కానీ చెప్పి టక బుగ్గనకి ఏం సంబంధం అండి? కొన్ని ఉంటాయి. ఇప్పుడు సైంటిఫిక్ నామ్స్ ఉంటాయి. ఆ సైంటిఫిక్ నామ్స్ అన్ని చూసుకోవాలి వాళ్ళు. చూసుకోవాలి కాబట్టి వాళ్ళంతా వివరణ కొట్టినాక దానికి ఏదైనా పెనాల్టీ కట్టాల్సిందే. అది తప్పదు. కానీ బుక్ వేసినారు, తినేసినారు అంటే అర్థం ఏంటుంది? ఏమన్నా కోట్లు వచ్చినాయి. ఇంకొక విషయం, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆఫీసర్లు మేము ఎవరికైతే ఆథరైజ్ ఇచ్చినామో వారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 30th డేట్కు మాకు వివరణ ఇవ్వండి. 3 days టైం ఇచ్చినారు. ఆ 3 days లోపల వారు వివరణ ఇస్తారు. దాని తర్వాత తక్కువ ఎక్కువ అనేది అది బయటకు వస్తుంది. అప్పుడు ఏదన్నా ఉంటే మాట్లాడాలా. కానీ తెలుసుకోకుండా టక ఏదో చెప్పినారు కదా అని చెప్పేసి మీడియాలలో రాసేసి మీడియాలలో చేసి పారేస్తే అయిపోతుంది అనుకున్నాం. చాలా తప్పండి. మీడియా అందరికీ చెప్తున్నాము, ఇంకొకసారి ఇట్లాంటి రిపీట్ కాకుండా చూడండి. ఏదన్నా కానీ ఏవైనా జరుగుతుంటాయి, తప్పులు అనేవి ప్రతి ఒక్క మనిషి దగ్గర జరుగుతుంటాయి. కాకపోతే మీరు వివరణ తీసుకోకుండా చకచక చెప్పేయకండి, మీరు న్యూస్లో వేయకండి. నాకు అసలు అర్థమే కావాలంటే మేమేమన్నా మనుషులు కలిపినామా? పరారు కానీ మనుషులు ఏమన్నా కలిపితే పరారు కావాలా? ఎట్లా చెప్తారండి అది? వివరణ కోరనీకే మేము అడుగుతుంది. నేనంటే బెంగళూరులో ఉంటున్నాయి మధ్య, ఈయన బేదంచర్లోనే ఉంటున్నాడు. లేదా ఎవరైతే ఆథరైజ్ ఇచ్చినాడో ఆ మనిషి ఆడనే ఉన్నాడు. మేము ఆథరైజ్ ఇచ్చిన మనిషి ఆడనే ఉన్నాడు. ఎట్లా చెప్తాను ఇవన్నీ?
వివరంగా చెప్పినాము. నువ్వు అడగమ్మా, నువ్వు అడుగు. రాజకీయంగా ప్రజల్లో బుగ్గన గారికి అధికార పార్టీ వాళ్ళు ఏమన్నా మచ్చ చేయాలని చూస్తున్నారంటారా దీనిలో వల్ల? ఇంకా అంతే కదా. ఆయన మీద అయితే దానికోసం రాసింది. ఇప్పుడు బుగ్గన గారి పేరు చెప్పినారంటే రాజకీయంగా మచ్చ తేవాలనే కదా. ఆయనకు సంబంధం లేని విషయము, ఆయనకైతే సంబంధం లేని విషయం ఇది. ఆయన సంబంధం లేని విషయంలో ఆయన గంటగట్టాలని చూస్తున్నారంటే అంతే కదా. సరే, బుగ్గన గారు ఎటువంటి వ్యక్తులు అనేది ఎంటైర్ స్టేట్ తెలుసు, ఇంకా మన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తెలుసు బుగ్గన గారి క్యారెక్టర్ ఎటువంటిది అనేది. దానికేం మనమే కొత్తగా గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చూసి పెరిగిన వాళ్ళమే మేము. బుగ్గన పేరు తీసుకొచ్చిన మాత్రం పక్కా అదే, దాంట్లో డౌట్ లేదు. అది అసలు ఆయన సంబంధం లేని విషయంలో ఆయన అందరు ట్రోల్ చేయడం అవసరం అది. దీని ప్రకారం చూస్తుంటే కనుక మా బేదంచెర్లలో బుగ్గన సంబంధించిన బంధువులకు లారీలు కూడా ఉంటాయి. రేపు ఆటో పట్టుకుంటే కూడా బుగ్గన లారీ పట్టుకుంటే అంటారు. ఇప్పుడు అట్లనే ఉన్నట్టుంది దీన్ని చూస్తుంటే. ఆర్టీఓ లారీ పట్టుకున్నా కూడా బుగ్గన లారీ పట్టుకుంటే అంటారు. మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయినా కూడా బుగ్గన చేపించే అంటారు. సంబంధం లేని విషయంలో ఆయన దూరుస్తారు.